అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రేమ్సాగర్ అన్న ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు ప్రేమ్సాగర్ అన్న చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 400 కోట్ల రూపాయలు అండి. ఈ బిల్డింగ్ ఒక 1.5 crores, హాస్టల్ బిల్డింగ్స్ అన్నిటికీ కలిపి ఇప్పటికి 400 కోట్లు పెట్టారంటే నిజంగా ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అన్ని గ్రామాలకు కూడా చెప్తున్నాను, దాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మన నాయకులకి కార్యకర్తలకి అందరికీ దాన్ని కూడా గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు మా తెలుగుదేశం గ్రూప్స్లో కూడా అన్నింటిలో మన గ్రూప్స్ అన్నింటిలో పెట్టండి. పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటే ఎవరైనా రావచ్చు. ఆర్థికంగా బాగుండే వాళ్ళు కూడా శంకర నేత్రాలయ కంటి చికిత్స అవసరమైతే సర్జరీ, ఎందుకంటే వేరే హాస్టల్ ఈ బిల్డింగ్ అంతా కలిసి దాదాపు 4.5 కోట్ల రూపాయలు, 2.5 crores. ప్రేమ్సాగర్ అన్న మంచి మనసుతో ఇప్పుడు చాలామంది మన ప్రాంతాల నుంచి పోయి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కంపెనీలు మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళు గ్రామాల గురించి ఎంత కొంత విరాళాలు ఇచ్చి ఇవన్నీ చేయాల్సి సిఎస్ఆర్ కింద కొన్ని కంపెనీలు చేస్తే, కానీ ఇక్కడి నుంచి పోయి పెద్ద వ్యాపారస్తులుగా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ సొంత ప్రాంతాలకి ఉపయోగపడితే P4 కింద ముఖ్యమంత్రి గారు అదే చెప్తానే ఉంటాడు. ఆయన P4 కింద చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.